నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను ఎవరు గొప్ప నేను అడుగుతాను. నిమ్మకాయ నిమ్మకాయ ఏమంటావు? వంకాయ వంకాయ ఏమంటావు? కూరగాయలకు రాజుని నేనంటాను. మిరపకాయ మిరపకాయ ఏమంటావు? నాకంటే కారంకాయ నేనంటాను. కాకరకాయ కాకరకాయ ఏమంటావు? నాకన్నా చేదుకాయ లేదంటాను. పొట్లకాయ పొట్లకాయ ఏమంటావు? నాకన్నా పొడుగుకాయ లేదంటాను. గుమ్మడికాయ గుమ్మడికాయ ఏమంటావు? లేదంటాను. వెలక్కాయ వెలక్కాయ ఏమంటావు? నాకన్నా గట్టికాయ లేదన్నావు. ఓయ్ నేనున్నా, నీకన్నా గట్టికాయ నేను. నిన్ను గణేష్ ఇష్టపడతాడు, నన్ను అందరి దేవుళ్ళు ఇష్టపడతాడు. కాబట్టి నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప. ఆగండి ఆగండి, అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ మనిషి అడగాలి ఎవరు గొప్ప. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏంటి మీ సమస్య? ఈ కూరగాయలండి నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నాయి. వీళ్ళల్లో ఎవరు గొప్ప మీరే చెప్పండి గారు. ఈ కాయగూరలన్నిటికన్నా గొప్ప ఎవరో తెలుసా? నా తలకాయ. నీ తలకాయ? అవునా? చిన్నప్పటి నుంచి ముట్టికాయ తింటూనే ఉన్నా. చిన్నప్పుడు అమ్మ ముట్టికాయలు వేసే, స్కూల్లో టీచర్లు ముట్టికాయలు వేసే, ఫ్రెండ్స్ ముట్టికాయలు వేసే. ఆ చిన్నప్పుడు లేదురా, ఇప్పుడు కూడా తింటున్నా. ఇప్పుడు కూడా? అవునరా, ఉందిగా నా భార్య, రోజు ముట్టికాయలు వేస్తుంది. చేత్తో కొడితే తన చేయి నొప్పి వస్తుందని అప్పడాల కర్ర తీసుకొని మరీ కొడుతుందిరా. ఎవరండి? అమ్మగారు చాలా మంచివారు. అవునా? కొంచెంసేపు ఉండు. ఏమండి? చూసారా అమ్మగారు ఎంత మంచిగా పిలిచారో? కొంచెంసేపు ఉండు. ఏమయ్యో? కొంచెం గట్టిగా పిలిచారు అంతేగా. ఇంకొంచెంసేపు ఉండు నాన్న. ఏ సుబ్బు, ఆగురా, కొంచెంసేపు ఉంటే గబ్బు అనేటట్లయినా ఉంది. నేను వెళ్ళొస్తా. చచ్చాన్రా బాబోయ్. ఏమైందయ్యా గారు ఏడుస్తున్నారు? కొబ్బరికాయ కొట్టడానికి గుండ్రాయి కనపడలేదని నా తలకాయ మీద కొట్టిందిరా. ఇప్పుడు చెప్పండిరా, మీ అన్నిటికన్నా ఎవరు గొప్పనో? నీ తలకాయ గొప్ప. అదేం లేదులే, మీరందరూ గొప్పే. మిమ్మల్ని తినటం వల్లనే నా తలకాయ ఇంత గట్టి పడింది.